సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామ పంచాయతీలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా స్థాయి పంచాయతీ అధికారి డిఎల్పిఓ అనిత మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గ్రామాభివృద్ధి పనులు, పంచాయతీ నిర్వహణ, రికార్డులు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో సభ్యులు నిర్వహించకుండా పనులు చేపడుతున్నారని, వార్డు సభ్యుల తీర్మానాలు లేకుండానే కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, బోరు మోటార్ల మరమ్మతుల నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, గ్రామ నిధుల వినియోగంపై కూడా అభ్యంతరాలు ఉన్నాయని స్థానిక వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ రికార్డ్స్ అవి సీజ్ చేశాను. ఏదైతే కంటెంట్ ఉందో పిటిషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మీద వాటర్ ప్రాబ్లం కానీ, మిగతా ఒక వెంచర్ ఏదో బెటర్మెంట్ డెవలప్మెంటల్ ఛార్జెస్ కట్టలేదని, ఇంకా సమ్ అమౌంట్ ఏదో కొంచెం తీర్మానం లేకుండా చేసినారా అవన్నీ నేను దాని మీద రికార్డ్స్ తీసుకున్నాను. నేను అవి ఎంక్వైరీ చేసి డిపిఓ గారు సరైన విచారణ జరిగించి కఠినమైన చర్యలు వాళ్ళ సర్పంచ్ గారి మీద కానీ మీ సెక్రటరీ మీద తీసుకోవాలని పై అధికారులు సర్పంచ్ గారికి నేను అడిగిన ఇంతకు ముందు అడిగితే మీరు చేసినా చేయకపోయినా మేము చేసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, తీర్మానం చేసినా మాట మీరు చేసుకోండి, ఏదైతే అది అన్నట్టుగా మాట్లాడుతారు. ఒక వార్డు మెంబర్ కనీసం మేము ఎలక్షన్ గెలిచి వచ్చినాము, కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అరే తురే మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన దాని మీద విచారణ జరిపించి చెక్ పవర్ అలిగేషన్ చెక్ పవర్ కూడా రద్దు చేయాలి, సెక్రటరీని కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే డిస్మిస్ చేయండి, సస్పెండ్ చేయాలని